సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించబోయే మేరా యువ భారత్ మెదక్ను విజయవంతం చేయాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఈ కార్యక్రమం ఉద్దేశం దేశ సమైక్యత, సేవాభావం పెంపొందించడంతో పాటు యువతీ యువకుల్లో వృత్తి నైపుణ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని అన్ని కళాశాలలో ఉపన్యాస, వ్యాసరచన, రంగోలీ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మన దేశం స్వదేశీ నినాదాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నింటికి కూడా కష్టం వస్తుంది, మనం మాత్రమే సస్టైన్ అయినటువంటి స్థితిలో ఉంటాం. ఎందుకంటే మన దేశంలో చేతి వృత్తులు, చేనేత వృత్తులు, కళాకారులు, కుల వృత్తులు అన్నీ కూడా మన దేశంలో తయారు చేసినంత గొప్పగా వస్తువుల్ని ప్రపంచంలో ఇంకేడ తయారు చేయరు. మిగతా వాళ్ళంతా చీప్ కోసం, క్వాలిటీ కోసం ప్లాస్టిక్ ని వాడడం వల్ల ప్రపంచంలో పర్యావరణ సమస్యలు వస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మళ్ళీ మనం అందరం కూడా స్వదేశీ నినాదం తీసుకొని మళ్ళీ మన దేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోమని చెప్పి ఇటీవల మేము ప్రతి దుకాణం యజమానులతోటి మా దుకాణంలో స్వదేశీ వస్తువులు అమ్మబడును అని బోర్డు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్నాం. హర్ ఘర్ స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అయిందా, ఆచరణలో వచ్చిందా అంటే ఇది ఆరంభం మాత్రమే. కంపల్సరీ అన్ని దుకాణాలలో స్వదేశీ వస్తువులు అమ్ముతామనేటువంటి బోర్డు ఖచ్చితంగా దాని ఒక సిస్టమ్ ప్రకారం డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అందరూ కూడా పెడతారు. స్వదేశీ వస్తువుల కొనుగోలు పెరగడం వల్ల కుమ్మరోళ్ళ కుండల